మంచిది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పితృదోషం అంటే ఏమిటి, పితృదోషం ఎలాంటి శాంతులు చేసుకుంటే పితృదోషం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. వ్యక్తి మరణించిన తర్వాత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించకపోతే లేదా ఎవరైనా అకాల మరణం కలిగితే ఆ వ్యక్తికి సంబంధించిన అనేక తరాల కుటుంబాల్లో పితృదోషాన్ని భరించవలసి ఉంటుంది. దాని లక్షణాలను వల్లించుకోవడానికి జీవితకాలం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవే ఆబ్దికాలు. ప్రతి సంవత్సరము ఆ చనిపోయిన వారి తిథి రోజు ఆబ్దికాలు పెట్టడము, లేదా ఆబ్దికాలు పెట్టలేని పరిస్థితిలో ఉంటే స్వయంపాకమైన పేద బ్రాహ్మణ్ణి పిలిచి ఇవ్వడం వల్ల కూడా మీకు మనస్తుంది. లేదా ఎవరికైనా అన్నదానం చేస్తే కూడా సరిపోతుంది. పేద విద్యార్థులకు కానీ అనాథ శరణాలయాల్లో కానీ. పితృదోషం యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే పిల్లలు కలగకపోవడం. ఒకరికి పిల్లలు ఉన్నట్లయితే వారు వికలాంగులుగా జన్మించిన మెంటల్లీ రిటార్డెడ్గా ఉండే పిల్లలు ఉండడముగా మారుతారు, మరణిస్తారు కూడా. అకాల మరణాలు కూడా, బాధారిష్టాల నుండి చనిపోతారు కూడా చిన్న వయసులో. ఉద్యోగం లేదా వ్యాపారాల్లో ఎంత సంపాదించినా కూడా ఉద్యోగం లేకపోవడం, నష్టాలు రావడము, ఏ వ్యాపారం చేసినా ముందుకు సాగకపోవడము, వాళ్ళ పితృదేవత లేక ఆశీర్వాదాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. కుటుంబంలో ఐక్యత, మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు ఏదో ఒక గొడవతో, అశాంతితో ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా సమన్వయం ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఏదో ఒకరు అంతకంటే ఎక్కువ మంది అస్వస్థతకు, అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు. కానీ కొన్ని అనారోగ్యాలు ఎట్లుంటాయంటే వాటి డయాగ్నోసిస్ కూడా చేయలేని పరిస్థితిలో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏదో రకంతో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో ఎంత వయసు వచ్చినా కూడా 30 ఏళ్ళు వచ్చినా, 35 ఏళ్ళు వచ్చినా కూడా వివాహాలు కాకుండా అంతా చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, అందం ఉంటుంది, అన్ని రకాలుగా ఉన్నా కూడా వివాహాలు జరగకుండా పోతాయి. ఏదో ఒక సమస్యతో వివాహం కుదరకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ప్రియమైన వారికి ద్రోహం చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాకపోవడము, అలాగే ఉన్నత చదువుకున్న విద్యలో రాణించలేకపోవడం కూడా ఒక సమస్యగా ఉంటుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే పుట్టుకున్న మనుషులకు స్కూటర్ ప్రమాదాలు కానీ, ఇంట్లో జారిపడడం కానీ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రమాదాలు జరగడం కూడా ఈ పితృదోషాలకు కారణమవుతుంది. అవి ఎప్పుడప్పుడు పునరావృతం అవుతూనే ఉంటాయి. శుభకార్యాలు చేస్తే వాటిలో విఘాతాలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఆగిపోవడము, అన్ని పోస్ట్ పోన్ కావడం కానీ జరుగుతుంటాయి. ఇవి కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మానసిక సమస్యలు ఉండి మానసిక సమస్యతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం, వీటిని దయ్యాలు అంటారు. కానీ మామూలుగా డిప్రెషన్లోకి వెళ్ళడము లాంటి సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో ఉంటారు కుటుంబ సభ్యులంతా కూడా. కుటుంబ యజమాని కూడా అసమ్మతి, వారు ఏ పని చేసినా, కుటుంబ యజమాని ఏదో పని చేసినా కూడా ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడం, సంతానం వ్యతిరేకించడం, భార్యను భర్తను వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది. ఈ పితృదోషం కారణంగా పూర్వీకులకు సరైన ఆచారాలు, శ్రాద్ధాలు చేయకపోవడమే ఇవన్నిటికీ కారణమవుతుంది. పూర్వీకులను మర్చిపోవడం మంచిది కాదు, వాళ్ళని అవమానించినట్లే. పితృదేవతలు ఎప్పుడు వారు చనిపోయిన తిథి రోజు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ మాకు ఆ రోజు ఏదో ఇంత భోజనం పెడతారా, ఏదో ఆహారం పెడతారనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటారట. ఇది పూర్వీకులను మర్చిపోకుండా తప్పకుండా వారికి కావాల్సిన ఆర్థికాలు పెట్టాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి ఉంటుంది. మతపరమైన ప్రవర్తనల వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. చెట్లు, పళ్ళు నిండిన పీపుల్ చెట్లు కానీ మరి మొదలైన వాటిని కూడా కొట్టడము, చేయడం లాంటివి చేయకూడదు. ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా పితృదోషాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కుటుంబంలోని ఎవరైతే పెద్ద పూర్వీకులు చనిపోయి ఉంటారో వారి యొక్క తిథి రోజు కానీ, సంవత్సరానికి ఒక రోజు లేదా మహాలయ పక్షాలలో పౌర్ణమి తర్వాత భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షం నుంచి అమావాస్య వరకు ఉండే మహాలయ పక్షం 15 రోజుల కాలంలో కానీ ఈ ఆబ్దికాలు పెట్టడం, తర్పణాడడం చేయడం వల్ల ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఈ ఇబ్బందులన్నీ తొలగుతాయి. చెప్పిన ఇబ్బందులు తొలుగుతాయి. శుభమస్తు.